హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు జరీ హబ్ నుంచి. సో ఈరోజు నా టాపిక్ ఏంటంటే పెళ్ళి బంధం. పెళ్ళి అంటే ఇద్దరు వ్యక్తుల కలయికో లేదా రెండు మనసుల కలయికో కాదు అని నా ఉద్దేశం. ఎందుకంటే అది రెండు కుటుంబాల కలయిక, కొంతమంది ఆశల కొలువు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ఫ్రెండ్స్, కానీ కొంతమంది ఆలోచన లేకుండా ఒకరినొకరు నిందించుకొని విడిపోతున్నారు. విడిపోయింది కాకుండా వారిని వారు శిక్షించుకొని కుటుంబాన్ని కూడా శిక్షిస్తున్నారు. అంటే పెళ్లి మీద సరైన అవగాహన లేకపోతే ఒకరిపైన ఒకరి నమ్మకం లేదా ఒకరి మీద ఒకరికి ఇగో ఎక్కువైపోయి ఇలా జరుగుతుంది. సో ఈ గురి దగ్గర నువ్వు తగ్గితే పోయేదేముంది? నీ భర్త దగ్గర నువ్వు తగ్గితే పోయేదేముంది? అసలు ఆ మాటలోనే ఉంది కదా, ఆ పదంలోనే ఉంది కదా, నా భార్య నా భర్త అని చెప్పేసి. అలాంటప్పుడు నువ్వు తగ్గితే పోయేదేముంది? సరే తగ్గావు, తగ్గినంత మాత్రం నువ్వు చిన్నోడు అయిపోయావా లేదా చిన్నదాని అయిపోయావా? లేదు కదా. నీ భర్త నీ భార్య, నీ పిల్లలు నీ ఇల్లు, నీ పిల్లలు నీ ఇల్లు. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పే విషయం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.